నౌ హీజ్ ఓకే. కానీ చిన్న మెదడుకి బలమైన గాయం అవడం వల్ల చూడడం వినడం తప్ప ఆయన నుండి ఏ విధమైన స్పందన ఉండదు. తిరిగి ఆయన మామూలు మనిషి కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేం. 4-5 రోజుల తర్వాత మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. ఇంట్లో అందరూ నన్ను అదృష్ట జాతకురాలు అంటారు, కానీ అది అబద్ధం. మళ్ళీ నేను నష్ట జాతకురాల్ని. ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నేనే. ఏంటా ఏడుపు? పిచ్చి పిల్ల. మళ్ళీ రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా? గుడికా? నాన్న పేరిట అర్చన చేయించాలి ప్లీజ్. మళ్ళీ నా కోసం. నువ్వు గుడికి వెళ్ళాలి అంతేగా? నీ మనసులో వీడున్నాడా? అవును రాహుల్, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది మళ్ళీనే. ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పే లోపునే నాన్నగారికి ప్రమాదం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకో రాహుల్. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ మలి. మహి అంతా చెప్పింది. మహి సెలెక్షన్ సూపర్. తొందరలోనే మీ పెళ్లి చూసి అమెరికా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కూడా మీతో పాటు గుడికి రావచ్చా? దానికే ఉంది రా. డ్రైవింగ్ బాగా చేసేవాడు లైఫ్ ని కూడా స్మూత్ గా డీల్ చేస్తాడంట. మా మహి చాలా లక్కీ గర్ల్. నేను వచ్చిన రోజునే అసలు మీ ఇద్దరి విషయం నాకు చెప్పేస్తుంటే ఆ రోజే మ్యాటర్ క్లోజ్ అయిపోయేది కదా. ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతోందో నీకు తెలీదురా. నువ్వు బయటికి దూకేనని చెప్తున్నాను. నువ్వు దూకే. సింధుగంధరం సుందరాననం సాంద్రఘోషణం సుఫలం సుకరం అంధవారకం బృందనాయకం ద్వంద్వనాశకం ప్రమదం ప్రథమం అంధకాసురాక్రంతకారకం గంధకాకృతిం ఘటనం కఠినం వందితం శివం స్పందితం శుభం వందనం గణం సులభం సుమదం అంతమంద సంబంధ దూరగం ఇందు తేజసం విషదం వివిధం
వెళ్ళిపో రాహుల్. నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో. జరిగిన ప్రమాదం గురించి తెలిసిన తర్వాత నీకేమైనా జరుగుండుంటే వద్దు బాబు, వెంటనే వెళ్ళిపో. అత్తయ్య, నేనిక్కడికి వచ్చింది మీ సంతోషాల్లో భాగం పంచుకోవడానికే కాదు, మీ కష్టాల్ని కూడా పంచుకోవడానికి. బాధపడకండి మాయా, బాధపడకండి. ఎవ్వరేం చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళను. మా ఇన్ని పెళ్లి చేసుకునేది నేనే. మీ కోరిక తీరకుండా వెళ్ళను మావయ్యా, వెళ్ళను. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే వెళ్ళిపోతాననుకున్నారా? నీకిప్పుడు ఒకే ఆప్షన్ ఇస్తున్నాను. మహిని ఇంటిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈడెరిపప్లా కనపడుతున్నాడురా నీకు. అసలు ఏమనుకుంటున్నాడురా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. చూడు, కదిలిస్తే ఈ కంట్రీలో నా అంత కంత్రి అదవ ఇంకోటి ఉండవు. నేనుండగా మహీని కాదు కదా, మహి ఒంటి మీద చున్నీని కూడా టచ్ చేయలేవు. నువ్వు నాకు ఒకటే ఆప్షన్ ఇచ్చావు, నేను నీకు రెండు ఇస్తున్నా. ఒకటే, తట్టా పుట్టా సత్తుకుని విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపో. రెండు, నువ్వు వెళ్ళలేదనుకో ఎరగొట్టి పార్సల్ చేసి నేనే కొరియర్ చేస్తా. ఓ ఓ ఓ ఓ ఒరే స్వాతిముత్యం, మహి నాది. మహిని పెళ్లి చేసుకునేది కూడా నేనే. ఏ అంట చూసుకునిరా నీకింత ధైర్యం? భయపడుతున్నావా మళ్ళీ? చావు గురించి నేను ఎప్పుడు భయపడలేదు సాంబయ్య. నేను ఆలోచించేదల్లా నా చెల్లి గురించి. నీ నేస్తం నేనున్నానుగా. నీ చెల్లి గురించి ఆందోళన చెందుకో. మహేశ్వరికి ఏ అపాయం కలగకుండా నువ్వు చూసుకో. సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 4 రోజులే ఉంది. పరమేశ్వరా! అందక ఏమి ఈ ఆగమనం, ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంజనిత ఆక్రందన. కారణం నీవే. నేనా? అవును, మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేనిచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకు అడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం, అది లోక వినాశక హేతువు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు, అటుల నీవు కోరను లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండరాదు. అంధకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావు అందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును, నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించి తినని నీవు అనుకొనుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం.